సౌమ్య అలియాస్ సమీర రౌడీలకి శరణ్య ఫోటో చూపిస్తూ ఇప్పుడు ఇదే రూట్లో ఈ అమ్మాయి కార్లో వస్తుంది, ట్రాప్ చేసి వేసేయండి అని సుపారీ ఇస్తుంది సమీర. ఇక కార్లో శరణ్య డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. టేక్ డైవర్షన్ అన్న చోట అనుమానపడుతూనే అడవి లాంటి ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది శరణ్య. అడ్డంగా ఇద్దరు రౌడీలు స్పీడ్గా రావడంతో శరణ్య ఒక్కసారిగా బ్రేక్ వేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఏయ్ దిగవే, కార్ దిగు అని అంటూ ఉంటారు శరణ్యని. శరణ్య భయంతో వణుకుతూ ఉంటుంది. నువ్వు దిగుతావా లేదంటే చంపేయమంటావా అని అంటూ ఒక కత్తిని శరణ్య కారుపైకి విసిరేగా ఆ కత్తి కారుపై పడకుండానే ఒక హీరో లాంటి వ్యక్తి వచ్చి ఆ కత్తిని ఒడుపుగా పట్టుకుంటాడు. అతనెవరో కాదు, దర్శన్. రెడ్ కలర్ సూట్లో మ్యాన్లీగా హీరోలాగా ఉంటాడు దర్శన్. కత్తి పట్టుకున్న దర్శన్ని చూసి శరణ్య మురిసిపోతుంది. నేనున్నాను అన్నట్టు శరణ్యకి కళ్ళతో సైగ చేసి రౌడీల వైపు తిరుగుతాడు దర్శన్. ఎవరా నువ్వు అని రౌడీలు అడుగుతూ ఉండగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు దర్శన్. హీరోవా అని అడుగుతుండగా అంతకు మించి శరణ్య మొగుణ్ణి అని సమాధానమిస్తాడు దర్శన్. దాంతో ఇద్దరిని కలిపి వేసేస్తాం అని అంటూ రౌడీలు రాబోతుండగా కత్తిని ఒడుపుగా పట్టుకొని అక్కడున్న కొండ మీదికి అడుగులు వేస్తూ ఆ రౌడీలని చితకబాదేస్తూ ఉంటాడు దర్శన్. అది చూసి మురిసిపోతూ ఉంటుంది శరణ్య. శరణ్య దర్శన్లు ఒకటవరున్నారా? వాళ్ళకి శోభన ముహూర్తం పెట్టిస్తుందా మళ్ళీ ఆనంద? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.